మొత్తంగా నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి, బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పోలవరానికి సంబంధించి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పడంతో పాటు 12,500 కోట్లు దానికి కేటాయించారు. దాంతోపాటు అమరావతికి గతంలో ఎన్నడూ లేని విధంగా 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దాంతోపాటుగా విశాఖ చెన్నై కారిడార్కి సంబంధించి కూడా హామీలు ఇచ్చారు. ఎందుకంటే పోర్టులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ పోర్టుల డెవలప్మెంట్కి సంబంధించి కూడా హామీ ఇచ్చినట్లుగానే భావించాలి. ఇక ఒకసారి మనం కేంద్ర బడ్జెట్ని పరిశీలించినట్లయితే 48.21 లక్షల కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అంటే ప్రభుత్వానికి సమకూరే మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు అయితే ఇందులో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 28.83 లక్షల కోట్ల. ఇక అప్పులు పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లు, ద్రవ్యలోటు అయితే 4.9గా ఉంది. ఇక సంకీర్ణ ధర్మాన్ని అయితే మోదీ ప్రభుత్వం పాటించలేదనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. ఎందుకంటే నిన్న కొన్ని రాష్ట్రాలకు మాత్రమే హైలైట్ చేస్తూ బడ్జెట్లో కేటాయింపులు జరపడం, మరికొన్ని రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనేటువంటి విషయం కూడా జరుగుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి సంబంధించి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా స్పష్టంగా బడ్జెట్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అయితే పూర్తిగా హ్యాపీగా ఉందని చెప్పుకోవాలి. చంద్రబాబు అంటే అనేక విమర్శలు వచ్చినాక ఆయన కొంత మిన్నకున్నారు. అంటే ప్రత్యేక స్టేటస్ కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సొంత పార్టీలో మీరు ఎందుకు అడగట్లేదు అనేటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చినా కానీ ఎలక్షన్ ముందు ఏ విధంగా కొంత సైలెంట్ గా ఉండి తతంగాన్ని నడిపించారో, ఎలక్షన్ తర్వాత బడ్జెట్ విషయంలో కూడా బడ్జెట్లో రాబట్టుకోవాల్సినటువంటి విషయాల్లో కూడా అదే విధంగా రాబట్టుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి కూటమిగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా లాభం చేకూరింది ఈ సారణలో మాత్రం ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు. ఇంకా దీంతో పాటుగా బడ్జెట్కి సంబంధించిన పూర్తి విషయాలతో పాటు మరిన్ని రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించి మొత్తం పాటు చర్చించడానికి ఉమామహేశ్వరరావు గారు, రచన జర్నలిజం ప్రిన్సిపల్, అదేవిధంగా మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అరవింద్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నేను అన్నట్లుగా ఖచ్చితంగా గుడ్ మార్నింగ్. అఫ్ కోర్స్ దిస్ ఇస్ గుడ్ మార్నింగ్ ఫర్ ఆంధ్ర. గుడ్ మార్నింగ్ ఫర్ ఆంధ్ర, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ డిఫర్ విత్ యువర్ వన్ స్టేట్మెంట్. మీ ఇంట్రొడక్షన్లో చెప్పినటువంటి స్టేట్మెంట్లో ఇది పొత్తు ధర్మాన్ని పాటించలేదు, సంకీర్ణ ధర్మాన్ని పాటించలేదు అనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఇది సంకీర్ణ ధర్మాన్ని పాటించలేదనే విమర్శ కాదు, సమాఖ్య ధర్మాన్ని పాటించలేదు అనేది ప్రధానమైన విమర్శ. అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూడకుండా తమతో పొత్తులో ఉన్నటువంటి, తమ పొత్తులో కీలకంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలని కాస్త ఎక్కువగా చూశారు అనేటటువంటిది విమర్శ ఉంది. సరే, దానికి సంబంధించి మళ్ళీ వద్దాం. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఓవరాల్గా బడ్జెట్లో కొన్ని అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఎంఎస్ఎంఈ సెక్టార్కి పెద్ద ఊతమిచ్చేటటువంటి డెసిషన్స్ ఉన్నాయి. కేవలం అంటే బడ్జెట్ మీద ఉండేటటువంటి గత సుమారుగా దశాబ్ద కాలంగా ఉన్నటువంటి విమర్శ కూడా ఏంటంటే పెద్దవాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు, చిన్నవాళ్ళకి నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఆ విమర్శకి దాదాపు చెక్ పెట్టినట్టుగానే భావించాలి. అదే సందర్భంలో ఇంకొక విమర్శ కూడా ఉంది. మోడీ బడ్జెట్ మొత్తం గుజరాత్, ఉత్తరప్రదేశ్ కోసమే తయారు చేసేలాగా అనిపిస్తోంది, ఈ 2 రాష్ట్రాలు కేంద్రంగా ఉంది అనేటటువంటి విమర్శ ఉండేది గతంలో. అది ఎన్డీఏ 1లో ఉంది, ఎన్డీఏ 2లో ఉంది. అదేమి దాపరికమేం కాదు, దానికి సంబంధించి బహిరంగ విమర్శలే ఉన్నాయి. అయితే ఆ విమర్శలకు కూడా తావు ఇచ్చేటటువంటి ఆస్కారం లేదు. అసలు దీనికంటే ముఖ్యంగా ఇంకొక మాట చెప్పాలంటే, మా ఎన్నికల మేనిఫెస్టోని కాపీ కొట్టి చేసినటువంటి బడ్జెట్ అని మల్లికార్జున ఖర్గే కామెంట్ చేశారు. అంటే సంక్షేమానికి పెద్దపీట వేశారు అనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు, మధ్యతరగతికి ఊరటిచ్చారనే విషయంలో భేదాభిప్రాయం లేదు. అదే సందర్భంలో రాష్ట్రాల విషయంలో, కేటాయింపుల విషయంలో కొన్ని పక్షపాతాలకు సంబంధించిన అంశం ఈ 2 రాష్ట్రాలు ప్రధానంగా ఎదుర్కొంటున్నాయి. ఈ 2 రాష్ట్రాలు ఎదుర్కొనే క్రమంలో అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ ఎదుర్కొనే క్రమంలో వివిధ పార్టీల నాయకులు కూడా అదే రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. మమతా బెనర్జీ నుంచి దగ్గర పెడితే రేవంత్ రెడ్డి వరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ని ఎక్కడ పట్టించుకోలేదు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఇంకొక అడుగు ముందుకేసి అసలు తెలంగాణ అన్న పదమే రానికుండా చేశారు ఈ బడ్జెట్లో అనేది ప్రధానమైన విమర్శ. సరే, ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇదే బడ్జెట్కి ముందు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో తెలంగాణలో ఫార్మా రంగం గురించి, తెలంగాణలో స్టీల్ ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, సిద్దిపేట కేంద్రంగా అది అమలుకి ప్రారంభమైంది అనేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్థిక సర్వేలో చాలా ప్రైజ్ చేశారు ఈ రెండింటిని. చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్గా వీటిని ఒక పక్క ఫార్మా రంగానికి, ఇంకో పక్క
స్టీల్కి సంబంధించినటువంటి ఈ రెండింటిని అంటే కన్సిడర్ చేసుకుంటే బడ్జెట్కి సంబంధించిన అంశంలో తెలంగాణకి సంబంధించిన అభ్యంతరాలు వీటన్నిటికి మళ్ళీ మాట్లాడదాం దాని సబ్జెక్ట్. అయితే ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులకి సంబంధించి ఒక పెద్ద ఊరటగానే చెప్పాలి. అదే సందర్భంలో అగ్రికల్చర్ సెగ్మెంట్కి కూడా చాలా పెద్ద ఊరటగానే చెప్పాలి. అయితే సహజంగా వచ్చేటటువంటి విమర్శలతో పాటు కొన్ని కన్స్ట్రక్టివ్ అంశాలు కూడా కొంత మిస్ అయినాయి అని వ్యక్తిగతంగా నా భావన. అదే రకమైనటువంటి అభిప్రాయంతో చాలామంది ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. రైట్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి దక్షిణ భారతదేశంలో 2 అంటే బుల్లెట్ ట్రైన్లు, ఇప్పటికే ఒక బుల్లెట్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో అది వర్క్ ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ కూడా జరిగి అది మధ్యలో ఉంది. దానికి ప్యారలల్గా దానికి సమాంతరంగా దక్షిణ భారతదేశంలో 2 బుల్లెట్ ట్రైన్లు ప్రతిపాదించారు. బుల్లెట్ ట్రైన్లు ప్రతిపాదించిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ రాగానే నాలాంటి వాళ్ళని ఏమనుకున్నామంటే చంద్రబాబు చక్రం తిప్పి ఈ బుల్లెట్ ట్రైన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి లింక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కిను హైదరాబాద్కి, వైజాగ్ టు హైదరాబాద్ ఆర్ అమరావతి టు హైదరాబాద్ ఏర్పాటు చేస్తారేమో అనేటటువంటి ఆలోచన అయితే వచ్చింది నాలాంటి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం బయట కూడా అదే రకమైనటువంటి డిస్కషన్ ఉంది. అంటే హైదరాబాద్కి అంటే ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది అని, అదే సందర్భంలో అమరావతి లేదా విజయవాడ నుంచి బెంగళూరుకి ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి విస్తృత చర్చ జరిగింది. ఈ అన్నిటి చర్చల నేపథ్యంలో దాని గురించి అసలు ఎక్కడ ప్రస్తావన లేదు. రెండవది బెంగళూరు చెన్నై మధ్య కూడా ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది అని కూడా కొంత అంచనాలు జరిగినాయి. అదే సందర్భంలో కేరళని ఎటు బీజేపీ టార్గెట్ చేస్తోంది కాబట్టి కేరళ నుంచి బెంగళూరుకి కనెక్టివిటీ లేదా కేరళ నుంచి హైదరాబాద్కి కనెక్టివిటీ ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ ఇస్తారేమో అనేటటువంటి చర్చలు జరిగినాయి. అంటే విస్తృతమైనటువంటి చర్చలకి ముగింపు ఎక్కడ కనిపించలేదు ఈ బడ్జెట్లో. దీంతోపాటు ఇంకా కొన్ని అంశాలు అంటే కొన్ని అంశాల మీద ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కొన్ని మిస్ అయినాయి. వాటికి సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి ఉమామేశ్వర గారితో ఒకసారి మాట్లాడదాం. ఉమామేశ్వర గారు, మీరు ఎలా చూస్తారండి? నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసామని చెప్తున్నారు. అలాగే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకి, ఒక 2-3 రాష్ట్రాలకు ఖచ్చితంగా కొంత లాభం చేకూర్చారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మీరు ఎలా చూస్తారు అసలు మొత్తంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానాన్ని కావచ్చు, నిన్న బడ్జెట్లో ఏమేమి అంశాలు ఎక్కువగా హైలైట్ అయ్యాయో వాటికి సంబంధించి మీరేం చెప్తారు? బడ్జెట్ అనేవి ఒకటి ప్రధానంగా ఇది అంచనాలు. ఒకటి మామూలుగా అంటే బేసిక్ కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పినప్పుడు ఒక మన ఇంటి పెద్దగా ₹1 సంపాదిస్తే దాన్ని మనం ఏ మేరకు ఖర్చు పెడతాము అనేది, మనం నెల జీతం వచ్చే వాళ్ళు ఎలా అయితే మనకి ఒక నెలకి ఒక 50,000 60,000 వస్తాయి అనుకుంటే దాంట్లో ఎంత ఖర్చు పెడతాం, ఎంత మిగుల్చుకుంటాము అనేటువంటి లెక్కలు ఎలా వేస్తామో అలా ముందస్తుగా మనం వేసుకునేటువంటి అంచనా ఈ బడ్జెట్ అని. ఈ బడ్జెట్ లో ఈ వచ్చినటువంటి అంచనాలు రేపొద్దున వాస్తవం కావచ్చు, లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి మన దగ్గర వచ్చేటువంటి డబ్బుకు సంబంధించి మనం ఎలా ఖర్చు చేయాలి అని ఒక ప్రణాళికని రూపొందించుకోవడమే మనం బడ్జెట్ గా చూస్తాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం కనుక చూసినట్లయితే రూపాయి రాక పోక దాంట్లో కనుక చూస్తే ఆదాయ పన్ను నుంచి 19% వస్తే, కార్పొరేట్ పన్ను నుంచి ఒక 17% వస్తే, జిఎస్టీ నుంచి 18%. ఈ 3 పద్దులే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. కస్టమ్స్ అవన్నీ 4, పన్నేతర ఆదాయం ఒక 9% ఇట్లా కనపడుతుంది. అప్పుల నుంచి తెచ్చుకునేదే 27% దాకా ఉంది. అంటే అప్పులు తెచ్చుకోవాలి. ఆదాయ పన్ను దాదాపు ఆదాయ పన్ను అయితే మన దేశంలో కేవలం 8 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు. అందులో చాలా మంది రిటర్న్ దాఖలు చేసి మళ్ళీ టీడీఎస్ కి అప్లై చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఇందులో మనకి వచ్చేటువంటి ఈ ప్రత్యక్ష పన్ను నుంచి వచ్చేటువంటి అమౌంటే చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఈ నెట్ ని విస్తృతపరచుకోవడానికి ఎంతవరకు చాలా మంది పన్ను ఆదాయం స్లాబుల్లోకి రావాల్సిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు సక్రమంగా దాన్ని వచ్చే విధంగా లేకుండా తప్పించుకునే మార్గాలు చూస్తున్నారనేది కామన్ మ్యాన్ ఆరోపణ చాలా రోజులుగా జరుగుతున్నది. సో కాబట్టి ఆ ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలని
ఎట్లా చూడాలి అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కొంత కసరత్తు చేసినట్టు కనపడుతుంది ఈసారి. అట్లాగనే ఈ బడ్జెట్ కి సంబంధించి వాళ్ళు ఒకటి రాజకీయపరమైన అంశాలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా చూస్తారు. ఇప్పుడు రాగల 5 సంవత్సరాలపటికి ప్రధానమంత్రి గారు ముందు నుంచి ఒకటే మాట చెప్తున్నారు, ఇది ఇయర్ వైజ్ గా అనే దృష్టితో చూడడం లేదు, ఈ సెగ్మెంట్ వైజ్ గా మేము రాగల 5 సంవత్సరాల పాటు ఏం చెయ్యాలి అనే దాని ఒక దిశానిర్దేశం చేయడంతో పాటు 2030 నాటికి ప్రపంచంలోనే ఒక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దీన్ని తీసుకురావడానికి మనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే దీని ఒక బృహత్ ప్రణాళికను రూపొందించుకున్నాం. అది స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము అన్నారు. సో దానికి ఒకేసారిగా మనం అన్ని రంగాలని పైకి లేపలేము కాబట్టి కొన్ని రంగాలకి ముందు ఊతం ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్ గా మిగిలిన రంగాలు ఉత్తేజితం అవుతాయి. సో కాబట్టి దానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఒకటి దీంట్లో వాళ్ళు ఒక 9 అంశాలను పెట్టుకున్నారు, పేదలు, రైతులు, యువత, మహిళలు అని. మహిళలకి సంబంధించి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈసారి చేపడుతున్నారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేదానికి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కి, క్రచ్లకి, ఇట్లాంటి వాటన్నిటి కూడా సపోర్ట్ మెకానిజం అంతా చేస్తా ఉంటున్నారు. తర్వాత మహిళలకి నైపుణ్యాలు, స్కిల్ పెంచడానికి బ్రహ్మాండమైనటువంటి అంటున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి అండగా ఉంటామంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మహిళల పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్ గన చేసుకుంటాము అని అంటే స్టాంప్ డ్యూటీని బాగా తగ్గిస్తాము. మేజర్ డెసిషన్ గా చెప్పాలి. స్టాంప్ డ్యూటీ విషయంలో మేజర్ డెసిషన్ మనకి బ్రహ్మాండమైనటువంటి అవకాశం దక్కుతుంది. ఇది అయితే అట్ ది సేమ్ టైం మామూలుగా మీరు ఇందాకన్నారు ఏదో భాగస్వామ్య పక్షాలని సంతృప్తి పరచడము, ఇవన్నీ మన పొలిటికల్ ఎరీనాలో చూసేటువంటి అంశాలు. ఒక అంశం ఆర్థికవేత్తల ముందుకి వచ్చినప్పుడు దీంట్లో ఒకటి ఆయా రాష్ట్రాలని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు మొత్తంగా దేశంలో ఆర్థిక పరిస్థితిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉందో ఆ ఇంబ్యాలెన్స్ ని కొంచెం ఇది చేసుకుంటూ సమాంతరంగా అన్ని రాష్ట్రాలతో వాటిని తీసుకొని వచ్చి వడివడిగా బడ్జెట్ ఇచ్చేది చేయాలి. అట్ ది సేమ్ టైం అంతర్జాతీయంగా మనం పోటీ పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఒక్క ఏడాదిలో సాధ్యమయ్యేవి కాదు. ఇవన్నీ ఒక్క బడ్జెట్ తో తీరేవి కాదు ఇవన్నీ కూడా. సో కాబట్టి అటు విద్యని చూసుకోవాలి, వైద్యాన్ని చూసుకోవాలి, ఆరోగ్య రంగాన్ని చూసుకోవాలి, మౌలిక సదుపాయాలను చూసుకోవాలి, రహదారుల నిర్మాణం చూసుకోవాలి. ఒక్క రహదారి నిర్మాణం జరిగితే పారిశ్రామిక అభివృద్ధి వేగంగా పుంజుకుంటుంది. సో ఇక్కడ అన్నిటినీ చూసుకుంటూ ఉండాలి. అందులో ఇప్పుడు మనకి బ్రాడర్ గా మన తెలుగు రాష్ట్రాల నుంచి గమనించినప్పుడు అంటే పక్కన వాళ్ళకి ఏమొచ్చింది అనేది చూసినప్పుడు దాంతో బేరీజ్ వేసుకోవడం అనేది కనపడుతుంది ఆటోమేటిక్ గా. ఈ కంపారిజన్ ఉంటుంది. మనం ఎప్పుడు వచ్చినా గానీ మనకి ఏదైనా మనకి తెలంగాణకి 4 వచ్చినాయంటే ఆంధ్రప్రదేశ్ మరి వాళ్ళకి 4 వచ్చి మాకు 4 అంటే ఇట్లా వడ్డీ. ఉమామేశ్వరరావు గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే ఒక అంశం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి పెద్ద ఊతం ఇచ్చేటటువంటి బడ్జెట్ అని చెప్పడంలో ఎక్కడ విమర్శకులు కూడా దానికి ఆస్కారం లేదు. విమర్శలకు కూడా ఆస్కారం లేదు. మౌలిక సదుపాయాల రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఏదైతే ఉందో, ఒక పక్క పోర్టులు కానీ, విమానాశ్రయాలు కానీ, జాతీయ రహదారులు కానీ, వీటన్నిటితో పాటు మరికొంది అంటే ఈవెన్ విద్యుత్ రంగానికి కూడా ఖచ్చితంగా 11 లక్షల కోట్లతోటి మౌలిక సదుపాయాలు దాదాపు 7-8 రాష్ట్రాల బడ్జెట్ అంతా తీసి మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తున్నారు. తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చే రాష్ట్రాలకు ఆకర్షణీయమైన రుణాలు ఇస్తామంటున్నారు. ప్రోత్సాహకాలు. మేము మౌలిక సదుపాయాల రంగంలో ఇది వస్తాము అని అంటే మేము పెట్టుబడి పెడతాము, దాని మీద మళ్ళీ మీరు రిటర్న్స్ వచ్చేటట్టు చూసుకొని వాటిని తీర్చుకోండి, వాటికి కావాలంటే సులభతరమైనటువంటి రుణ సదుపాయాలు కూడా కల్పిస్తాము అంటున్నారు. గ్రామీణాభివృద్ధి రంగానికి 2,66,000 కోట్ల దీని మేరకు ఇది చేస్తామంటున్నారు. సో అట్లాగనే వ్యవసాయ రంగానికి 1.5 లక్షల కోట్లు కేటాయిస్తారు. మీరు గమనించారో లేదో, కాంగ్రెస్ మా బడ్జెట్ ని, మా మేనిఫెస్టోని చూసి కాపీ కొట్టిన బడ్జెట్ అంటోంది. అంటే సంక్షేమానికి పెద్ద పీట వేశారు,
దాదాపు ఈ 11 సంవత్సరాలు ఈ 13 బడ్జెట్లలోనూ కూడా ఇది ఒక డిఫరెంట్గానే చూడాలి అనేటటువంటి అంశం కూడా ప్రధానంగా ముందుకు వచ్చింది. అంటే ఒక ఒక సంక్షేమ రంగానికి, అదే సందర్భంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి, అంటే ఇది జనరల్గా మోడీ గవర్నమెంట్ నుంచి సంస్కరణల బడ్జెట్ ఆశిస్తారు. నిన్న అదే రకంగా స్టాక్ మార్కెట్ కూడా అదే రకంగా స్పందించింది. సంస్కరణల బడ్జెట్, స్టాక్ మార్కెట్ దాన్ని అనలైజ్ చేసుకోవడానికి కూడా కొంతసేపు ఊగిసలాట ధోరణితో ఇదనేది. అదే దాని తర్వాత ప్రాథమికంగా ఇది సంస్కరణల బడ్జెట్ కాదు, సంక్షేమ బడ్జెట్ అన్న భావం అయితే మొదట్లో ఇంజెక్ట్ అయింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల మార్పుల్లో ఇప్పుడు అది దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అదే సందర్భంలో విద్యుత్ రంగానికి ఇచ్చినటువంటి ఊతాన్ని చూసి బడ్జెట్ కూడా స్టాక్ మార్కెట్ స్పందన కూడా మారింది. అంటే ఓవరాల్గా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ బయటికి కనిపించేలాగా సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ లాగా కనిపించినప్పటికీ సంస్కరణల కంటే కూడా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి పెద్దపీట వేయటం అనేది ఈ బడ్జెట్లో ఒక గుణాత్మకమైన మార్పుగానే చెప్పాలి. అంటే ఒకవైపు ఖచ్చితంగా ఏదైతే సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేసినట్లుగా బహిరంగంగానే తెలిపారు. కాకపోతే అంతర్గతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేసి మరోవైపు సంస్కరణల దిశగా కూడా అడుగులు వేసిందని చెప్తున్నారు చాలా మంది విశ్లేషకులు. అంటే వ్యవసాయ రంగంలో కూడా 1 కోటి మంది రైతులని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తామన్నారు. పదే పదే ప్రస్తావించారు. నేచురల్ ఫార్మింగ్ కి సంబంధించి పదే ప్రస్తావించారు. ఇది అంటే ఏంది, మళ్ళీ గతంలో మనం ఈ రసాయన ఎరువుల వాడకానికి దూరంగా బ్రహ్మాండమైన ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న దేశం ఇది. దాని నుంచి మనం అధిక దిగుబడి పేరుతోటి, ఈ గ్రీన్ రెవల్యూషన్ పేరుతోటి పరుగులు తీసి దాన్ని మనం పంజాబ్ లాంటి చోట్ల భూములన్నీ కూడా నిస్సారమయ్యేటువంటి పరిస్థితికి తెచ్చుకున్న సందర్భాలను చూసాం మనం. సో కాబట్టి వాటి నుంచి మళ్ళీ మనం ఒక ప్రకృతితో అనుసంధానమైనటువంటి దీంట్లోకి మనం వ్యవసాయ రంగాన్ని తీసుకుపోవడానికి ఇప్పుడు లైఫ్ మిషన్ అనేది పర్యావరణ పరంగా మనం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ముప్పుని అధిగమించడం కోసంగా మన దేశము లైఫ్ అనేటువంటి ఒక కార్యాచరణని ప్రారంభించింది. అది ప్రకృతితో అనుసంధానం చేసేటువంటి ఆ లైఫ్ కార్యక్రమానికి అనుగుణంగానే ఇవాళ మన అన్ని అడుగులు పడుతున్నాయి. ప్రపంచం మొత్తం మన లైఫ్ మిషన్ ఎలా సక్సెస్ అవుతుంది అని చూస్తున్నాయి. దానివల్ల వాళ్ళు చెప్పారు $400 బిలియన్ మేరకు ప్రయోజనం. భారత్ అనుసరిస్తున్న విధానాలనే కనుక అనుసరిస్తే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాటి రిపోర్ట్ లోనే చెప్పాడు $400 బిలియన్ మేరకు ప్రయోజనం జరుగుతుంది అని. సో కాబట్టి ప్రపంచం మొత్తం భారతదేశం అనుసరించేటువంటి విధానాలని చూస్తూ ఉన్నది కనుక మనం దాంట్లో ఒక స్టెప్ అహెడ్ ఇంకొంచెం ముందుకు పోవడానికి ప్రయత్నాలన్నీ దీంట్లో బ్రహ్మాండంగా కనిపించాయి. దీనికి అయితే ఇవన్నీ కూడా క్షేత్రస్థ ఏ బడ్జెట్ లో అయినా సరే ఆదర్శాలు అద్భుతంగా ఉంటాయి. ఆచరణలోనే ఇది అధికారులు దాన్ని అప్రమత్తంగా జాగ్రత్తగా కనుక చేయగలిగినప్పుడే ఈ బడ్జెట్లు సాకారం అవుతాయి. ఇది మనం అట్ ద సేమ్ టైం మధ్య తరగతికి పెద్ద ఊరటిచ్చేటటువంటి ఇంకొక అంశం ఏంటంటే ముఖ్యంగా సాలరీడ్ ఎంప్లాయీస్ కి, అదే సందర్భంలో చిన్న వ్యాపారస్తులకి ఊరటిచ్చే ప్రధానమైన అంశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ల విధానం. 2.5 లక్షల నుంచే స్లాబ్ ప్రారంభమయ్యేది, ఇప్పుడు 3 లక్షల నుంచి స్లాబ్ ప్రారంభం కావటం. అదే సందర్భంలో ఓవరాల్ గా స్టాండర్డ్ డిడక్షన్ ని కూడా 17,500 అదొక పెద్ద ఊర. కాకపోతే అరవింద్ గారు ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఏమంటే 15 లక్షల పైగా ఉండే వాళ్ళకి డైరెక్ట్ 30% కట్ చేస్తూ ట్యాక్స్ అదొక విధానాన్ని తీసుకున్నారు. దానికి సంబంధించి విమర్శ కూడా వినిపిస్తోంది. మనం అన్ని పాజిటివ్ లో మాట్లాడుకుంటే కష్టమే. గతంలో 10 లక్షల పైనే ఉండేది ఇది. గతంలో 10 లక్షల పైన ఉండే 30% ట్యాక్స్ అంటే మొత్తాన్ని తగ్గిస్తారు. ఇప్పుడు 15 లక్షల పైన అంటే ఇక్కడ ఒక అంశం అయితే చాలా సుదీర్ఘకాలంగా భారత ఆర్థికవేత్తల్లోనూ ప్రపంచంలో భారత ఆర్థిక విధానాలని పరిశీలిస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి ఆర్టికల్స్ రాసినటువంటి ఆర్థికవేత్తల్లోనూ ఒక అభిప్రాయం అయితే ఉంది. భారత్ ఎటు భవిష్యత్తు కాలంలో జీరో ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది ప్రధానమైనటువంటి అంశం. జీరో ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటి అంశాన్ని డిఫైన్ చేసేదానికి కొంత దాని విషయంలో వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. జీరో ఇన్కమ్ ట్యాక్స్ అంటే 15 లక్షల లోపు వాళ్ళకి జీరో ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి, 15 లక్షల పైన
మరో 4 స్లాబ్స్ తేవాలి అనేటటువంటి ప్రతిపాదన ఒకళ్ళు చేస్తుంటే దీన్ని అన్నింటినీ సందర్భం లేకుండా అసలు ట్యాక్స్ అనే అంశాన్ని ఇన్కమ్ ట్యాక్స్గా కాకుండా సోర్స్ దగ్గర కట్ చేసేటటువంటి ట్యాక్స్నే ప్రాథమికంగా తీసుకొని అక్కడి నుంచి క్లెయిమ్ చేసుకునేటటువంటి అవకాశం కోసం మాత్రమే ఉండాలి తప్ప మళ్ళీ అదనంగా కట్టేటటువంటి అవకాశం ఉండదు. ట్యాక్స్ అనేది సోర్స్ దగ్గర డిడక్ట్ అవ్వాలి అనేటువంటి అంశం. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి అంశం. దీనికి సంబంధించిన అంటే స్లాబ్లను డిఫైన్ చేయాలి. స్లాబ్లను డిఫైన్ చేసే క్రమంలో 15 లక్షలు 20 లక్షల వరకు అసలు జీరో ఇన్కమ్ ట్యాక్స్ విధానం వెళ్ళాలి అనేటువంటి ప్రతిపాదనలు. అంటే దీని విషయంలో ఆర్థికవేత్తల్లో కూడా కొంత విభేదాలు నేపథ్యంలో అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, ఆదాయ పన్నుకు సంబంధించి మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అని అంటే కార్పొరేట్ ట్యాక్స్ ఇట్లాంటి వాటన్నింటిలో గన పన్నులని తగ్గించుకుంటూ గన వస్తే పన్ను ఎగవేత తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ, అందుకోసమే చెప్తున్నారు. పన్ను శాతం పెరిగే కొద్ది ఏమవుతుంది, ఏ రకంగా ఎగ్గొట్టాలి అన్న దానికి మార్గాలు పన్నును గన సులభతరం చేస్తూ సింప్లిఫై చేస్తూ ట్యాక్స్ రిటర్న్స్ ని సింప్లిఫై చేస్తూ అలాగే పన్ను శాతాన్ని గన క్రమంగా తగ్గించుకుంటూ వస్తే ఈ మాత్రం దానికి మనం దొంగదారులు ఎదకాల్సిన అవసరం ఎందుకు? ఆ విషయంలో ప్రముఖ ఆర్థిక సంబంధించిన అర్ధక్రాంతి సంస్థ ఒక రకమైన ప్రతిపాదన చేస్తుంది. మరో పక్క అంటే మోడీకి సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది ఆర్థికవేత్తలు మరొక రకమైనటువంటి సలహాలు ఇస్తున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అదే సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి చాలా మందికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అదే సందర్భంలో అమర్త్య సేన్ రెండు రకాలైన పాత పన్ను విధానము కొత్త పన్ను విధానం మీరు దేన్ని ఎంచుకుంటారు అనే దాన్ని చూస్తూ నిన్న చేసినటువంటి మార్పుల్లో కొత్త పన్ను విధానాన్ని ఎన్నుకోవాలి అన్నట్టు ఆప్షన్ ఇచ్చారు. అంటే బ్రిడ్జింగ్ పీరియడ్ పెట్టి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి బ్రిడ్జింగ్ పీరియడ్ పెట్టి దానికి ఆప్షన్ ఇచ్చారు. డిస్కార్డ్ చేయకుండా పాత పన్ను విధానాన్ని డిస్కార్డ్ చేయకుండా ఈ ప్రోత్సాహకాలు పెంచినందువల్ల అందరూ ఇటువైపు నిన్నటి పరిణామాలు చూసిన తర్వాత ఆర్థిక శాస్త్రాన్ని చదువుకున్న విద్యార్థిగా అదే సందర్భంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించినటువంటి అధ్యాపకుడిగా నాకు అనిపించినటువంటి అంశం ఏంటంటే ఇది భారత్ యొక్క పన్నుల విధానంలో భవిష్యత్తులో రాబోయేటటువంటి మార్పులకి ఇది పునాదిగా చెప్పాలి. అంటే భవిష్యత్తులో నేను చెప్పినట్లుగా జీరో ఇన్కమ్ ట్యాక్స్ విధానానికి వెళ్ళే క్రమంలో జనం ఉంటే 8 కోట్ల మంది మాత్రమే రిటర్న్లు దాఖలు చేసే 140 కోట్ల మంది జనం పైనే ఉంటే 8 కోట్ల మంది మాత్రమే రిటర్న్లు దాఖలు చేసి అందులో కూడా నికరంగా పన్ను కట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, పన్ను భారం అంతా మా మీదనే పడుతున్నది అనేటువంటి ఒక భావన మధ్యతరగతి ప్రజల్లో ఉద్యోగస్తులలో ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే ఉమామేశ్వరరావు ఇక్కడ ఒక భావం అయితే ఒక 2 సెగ్మెంట్ల మీద 2 సెక్టార్స్ మీద చాలా తీవ్రంగా ఉంది. మొదటి సెగ్మెంట్ అయితే ఉద్యోగులకి వేతన జీవులకి సంబంధించినటువంటి ట్యాక్స్ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. అదే సందర్భంలో చిన్న వ్యాపారులు వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల రీత్యా వాళ్ళకున్న వ్యాపార అవసరాల రీత్యా ఎక్కడైనా టీడీఎస్ కట్ అయితే ఆ టీడీఎస్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేస్తున్నారు. మొత్తం 8 కోట్లలో వీళ్ళిద్దరి భాగస్వామ్యం చాలా గణనీయమైంది. నెంబర్ పరంగా చాలా గణనీయమైంది. పరిధిని ట్యాక్స్ కట్టే వాళ్ళ పరిధిని పెంచుకుంటూ పోతే అప్పుడు ఏమవుతుంది, రాబడి పెరుగుతుంది, భారం తగ్గుతుంది. అప్పుడు పన్ను స్లాబులని చిన్నగా తగ్గించుకుంటూ వచ్చి అందరికీ సమానమైనటువంటి విస్తృతిలో కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వ చర్యలు కానీ ఇది ఉండాలి. అట్లానే కార్పొరేట్ రంగం కూడా మా మీదనే భారం ఎక్కువ వేస్తున్నారు అనడం కంటే కూడా వాళ్ళ ఆ పన్ను రేట్లను కనుక తగ్గించుకుంటూ గన వచ్చి ఎక్కువ మంది ఆ పన్ను నెట్లోకి తీసుకొచ్చే విధంగా కనుక చేసినట్లయితే దానివల్ల ఏమవుతుంది, పన్ను చెల్లించేటప్పుడు ఎవరైనా సరే మనం దొంగదారులు వెతకాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఒక భావన గన బలపడింది అనంటే ట్రాన్స్పరెంట్ ట్యాక్స్ సిస్టమ్ కి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, మనం ఇతర దేశాలు కొన్ని పోల్చుకున్నట్లయితే జర్మనీలో లేకపోతే యుఎస్ లో పోల్చుకున్నట్లయితే ట్యాక్స్ పేయర్స్ కి ఇటు మెడికల్ అలవెన్సెస్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ లో కావచ్చు చాలా వరకు వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఆ బెనిఫిట్స్ ఉండట్లేదు. దానివల్ల చాలా మంది వ్యతిరేకిస్తున్నారేమో. విజయ్, ట్యాక్సింగ్ కి సంబంధించి దీనికి సంబంధించి ఒక కంక్లూజన్, ఒక ప్రాథమిక విషయం అర్థమవుతుంది.
ట్యాక్సింగ్ విషయంలో వివిధ దేశాలకి సంబంధించినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకునే ముందు 140 కోట్ల జనాభాలో కేవలం 8 కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు అనే విషయాన్ని ప్రాథమికంగా యూనిట్గా తీసుకొని మాట్లాడితే దీనికి సంబంధించినటువంటి ఒక సంక్లిష్టత అర్థమవుతుంది. నెంబర్ పెరిగి అంటే ఎక్కువ మంది ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయటం ద్వారా అదే సందర్భంలో ట్యాక్స్కి సంబంధించినటువంటి వివాదాలని సులువు చేసుకోవచ్చు అనేది ప్రాథమిక అంశం. అదే సందర్భంలో ఎక్కువ మందిని తీసుకురావడం ద్వారా ఎగవేతదారులకి ఎగవేతకు సంబంధించిన మార్గాలు వెతికేటటువంటి అవకాశాలని జీరో చేయడం కోసం ట్యాక్స్ లెవెల్స్ తగ్గాలి అనేది ప్రాథమికమైన అంశం. ఇది జరిగితే తప్ప దీనికి పరిష్కారం రాదు. మొత్తం మీద ఓవరాల్గా జరిగేటటువంటి అంటే మనం బడ్జెట్కి సంబంధించిన అంశాన్ని చివరికి ముగింపుకి ట్యాక్స్కి వచ్చేసాం కాబట్టి ట్యాక్స్ ప్రాతిపదికగా తీసుకుంటే మాత్రం ట్యాక్స్కి సంబంధించినటువంటి విస్తృతి పెరగాలి, ట్యాక్స్ పరిధిలోకి ఎక్కువ మంది రావాలి. అదే సందర్భంలో ఎక్కువ మంది వచ్చే క్రమంలో ట్యాక్స్ యొక్క పరిమితులు పరిధులు రీడిఫైన్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి భవిష్యత్తులో. అట్లాగే ఈ బడ్జెట్ లో ఇంకొక స్వావలంబనకి కూడా ఇప్పుడు రక్షణ రంగానికి 6.21 లక్షల కోట్లు ఇది చేస్తే దాంట్లో సుమారు ఒక 2 లక్షల కోట్ల రూపాయల ఆయుధాల కొనుగోలుకు వాటికి పెట్టుకున్నారు. సో దాంట్లో కూడా మన స్వావలంబనకి పెద్ద పెట్టేసి దేశీయంగా పెంచారు. అట్లాగనే అంతరిక్ష రంగానికి 18% పెంచారు. ఇవాళ మనకు ఉన్నటువంటి గొప్ప మార్కెట్ స్పేస్ మార్కెట్. ఈ అంతరిక్ష రంగంలో మనం బ్రహ్మాండంగా ఇతర దేశాల కంటే చాలా అత్యంత చౌక ధరకే ఇవాళ ఉపగ్రహాలు శాటిలైట్ పంపించగలుగుతున్నాం. ఈ రంగంలో మనం బ్రహ్మాండమైన లీడర్ గా ఉన్నాం. దీనికి మనం ఎంత నిధులను పెంచుకుంటూ పోతే యువతకి అంత ఉపాధి అవకాశాలు పడతాయి, సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది, ఇతర దేశాలకి మనం స్పేస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని చేయడానికి అందించడానికి అవకాశం. భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నటువంటి వాటిలో గణనీయమైనటువంటి పాత్ర ఇస్రో గాని అంతర్జాతీయ అంతరిక్ష శాఖ గాని పోషిస్తున్నారు. మేము స్పేస్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాము అనంటే ఒక గర్వకారణమైన విషయం కనుక దానికి దాదాపుగా నియర్లీ 20%, 18% నుంచి 20% నిధులని పెంచడం అనేది కూడా చాలా మంచి ఇది. రైట్. తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీకి ఎందుకు ఇచ్చారు అని మేము అడగం, కాకపోతే తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పాలంటూ ఆయన కామెంట్ చేశారు. మోదీని పెద్దన్న పాత్ర పోషించమని అడిగితే తీవ్ర అన్యాయం చేశారు అని కూడా ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ సర్కార్ది కుర్చీ బచావో బడ్జెట్ అని ఎద్దేవా కూడా చేశారు. మొత్తంగా బడ్జెట్లో జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలి. రాష్ట్రం నుంచి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమాత్రం ఈ విషయంలో కేంద్రాన్ని డిమాండ్ చేయలేదేమో అన్నటువంటి వర్షన్ని కూడా ఆయన వినిపించారు. ఎలా చూస్తారు అరవింద్ గారు? అంటే నిన్న ఈ రోజు ఆ చర్చ చాలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఒక ప్రధానమైన అంశం చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ పెద్దన్నగా మేము భావిస్తున్నాం మోడీని అనే అంశం నుంచి మొదలు పెడితే ఇప్పటికే చాలా డిమాండ్లు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్లు పెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా కొంత గ్రాంట్లను కూడా ఎక్స్పెక్ట్ చేసింది. గ్రాంట్లను ఎక్స్పెక్ట్ చేయటం ఒక పక్కనుంటే రెండో పక్కన గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి దుబారా విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ని కూడా సబ్మిట్ చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి పరిస్థితికి కారణం గత ప్రభుత్వం చేసిన దుబారా అనేటటువంటి కంక్లూజన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. దాని కారణంగా ఒక వెసులుబాటుకి ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ లాంటిది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బెయిల్అవుట్ ప్యాకేజ్ లాగా కాకుండా వివిధ సెగ్మెంట్ల దృష్ట్యా సెగ్మెంట్లకి ఆర్థిక సహకారాన్ని ఎక్స్పెక్ట్ చేసింది. అదే సందర్భంలో తెలంగాణ నుంచి జాతీయ ప్రాజెక్టు లేదు కాబట్టి మన పాలమూరు రంగారెడ్డి పథకం ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలనేది ప్రధానమైన అంశం పెడితే దానికన్నా సానుకూలమైన స్పందన వస్తుందేమని ఆశించింది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం వాదన ఏంటంటే ₹1,00,000 అంటే మేము అంటే ఒక రూపాయి మేము అక్కడికి కేంద్రానికి ట్యాక్స్ల రూపంలో సబ్మిట్ చేస్తే దాంట్లోంచి 43 పైసలు మాత్రమే మాకు వస్తుంది. అంటే ₹1,00,000 సబ్మిట్ చేస్తే 43 లక్షలు మాత్రమే మా వాటాగా వస్తుంది అనేది ప్రధానమైన అంశం. ఇది
ఏ రాష్ట్రానికైనా ఉండే సమస్య. సమాఖ్య పరిస్థితుల్లో ఇట్లా భారతదేశం లాంటి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు నుంచి వచ్చే ఆదాయమే కదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి వివిధ శాఖలకి సంబంధించి, ముఖ్యంగా రక్షణ, హోంశాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రాల నుంచే వస్తుంది. రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని దాంట్లో ఉన్నటువంటి వాటాని ఇచ్చేటటువంటి క్రమంలో ఈ వివాదం అయితే ఎప్పుడు ప్రతి చోట ఉండేది. కానీ ఈ అంశాన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడంతో పాటు మరికొన్ని అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అంటే నవోదయ పాఠశాలల నుంచి మొదలు పెడితే రకరకాల అంశాలను ఇప్పటికే ప్రతిపాదించాం, దానికి సంబంధించినటువంటి ఎక్కడ ముందడుగు పడలేదు అనేది ప్రాథమికమైన అంశం. ప్రతి చోట ఉండేటటువంటి ఆరోపణలే ఇవి. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కేంద్రం తమకు అనుకూలమైన రాష్ట్రాలు లేదా తమకి రాజకీయ అవసరాల రీత్యా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అనేటటువంటి విమర్శ ఇది కొత్తది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు చాలా తీవ్రంగా ఉండేది. నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల్ని ఆర్టికల్ 356 వాడి కూల్చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా గతంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలుగా ఉన్న చాలా వామపక్షాలు కానీ, అదే సందర్భంలో జనతా పార్టీ ప్రభుత్వం కానీ, జనతాదళ ప్రభుత్వం కానీ, తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంది. ఈ రకమైనటువంటి అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఖచ్చితంగా ఉన్నాయి. మరొకసారి ముందుకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఉమామహేశ్వరరావు గారు దాంతోపాటుగా చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, అంటే గతం నుంచి ఉన్నటువంటి కామెంట్స్, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, కేంద్రానికి మనం రూపాయి ఇస్తుంటే మనకు కేవలం 43 పైసలు మాత్రమే ఇస్తున్నారు, ఒకవైపు యూపీకి ఏమో 7 రూపాయలు, లేకపోతే బీహార్కి 6 రూపాయలు, ఈ విధంగా ఇస్తూ మనకి కేవలం 43 పైసలు మాత్రమే ఇస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరో ఉద్యమం కూడా జరగడానికి వీలుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు రేవంత్ రెడ్డి. దీంతో పాటు నిన్న బడ్జెట్కి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? ఇప్పుడు రాష్ట్రాలకి నిధుల బదిలీకి సంబంధించి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఇంతకు ముందులాగా ఇదేం లేదు. సో అందుకనే బీహార్ వాళ్ళు మాకు వెనకబడిన ప్రాంతం స్పెషల్ ప్యాకేజీ ఇవ్వమంటే మొన్న 10 సూత్రాలతో ఏమేమి ఉండాలి, కొండ ప్రాంతం ఉండాలి, వెనకబడ్డ ప్రాంతం ఉండాలని లోక్సభలో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కాబట్టి ఎంత కూడా ఫైనాన్స్ కమిషన్ కి అప్పగించి ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాల వాటిని చూస్తూ కొంచెం వెసులుబాటుతో రాజకీయ అవసరాలు తీర్చుకునేటువంటి ఇవి చేయగలరు. తెలంగాణకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు. పౌరులు పక్క వాళ్ళకి ఏమి ఇచ్చారంటే మేము అడగం, కానీ మా హక్కుల గురించి మేము గట్టిగా తప్పకుండా ఏ రాష్ట్రం అయినా సరే తమ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల మీద గట్టిగా గొంతెత్తి మాట్లాడడంలో ఎలాంటి తప్పు లేకపోతే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్థానిక ప్రతిపక్షం కూడా నిలదీస్తుంది. అందువల్ల దాని నుంచి కాచుకోవడం కోసం అయినా సరే బలమైన వాయిస్ ని వినిపించి ఇదిగో మేము కూడా రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా పోరాటం చేస్తున్నాము అన్న విషయాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అవి ఆ కంపల్షన్స్ అన్ని ఉంటాయి. వాళ్ళు అవకాశం వచ్చిన ప్రతి వేదిక మీద ఇది చేస్తారు. దాంట్లో కాజీపేటకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది ఒకటి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి, గిరిజన యూనివర్సిటీకి ఉద్యాన విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపు ఒకటి, తర్వాత 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి నిధులు ఇదొకటి, జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, ఐఐఎం, ఐఐటి వాటికి ఉన్నత విద్యా సంస్థలు రావాలని కోరడం ఒకటి, అలాగే పాలమూరు ఇందాక మన వీరు చెప్పినట్టుగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సంగతి ఏం చేశారు, ఇవన్నీ కూడా గట్టిగా నిలదీసి ఎప్పటికప్పుడు వాటిని సాధించాలి. అట్లాగనే నిజానికి మనం ఇంకా అడగడం లేదు గట్టిగా జిప్మర్ లాంటి వైద్య సంస్థలని మన ఇక్కడ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఒక మంచి జాతీయ స్థాయిలో వైద్య విద్యలో అద్భుతమైనటువంటి ప్రమాణాలు పాటించేటువంటి ప్రపంచ శ్రేణి సంస్థను కూడా డిమాండ్ చేయాలి మనం. అయితే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని కొంత విడదీసి దాంట్లో ఐఐఎం పెట్టడానికి మేము ఫెసిలిటీ ఇస్తాము అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లైజనింగ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న లైజనింగ్ కి నిజంగానే వాస్తవంగా కూడా అది సెంట్రల్ లొకేషన్ లో ఉంది. ఐఐఎంకి ఉండేటటువంటి అన్ని అర్హతలు, ఐఐఎంకి కావాల్సినటువంటి క్యాచ్మెంట్ ఏరియా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఐఐఎంకి దరిదాపులో ఉన్నటువంటి అంటే యాజమాన్య రీత్యా శిక్షణ పొందడానికి అవసరమయ్యేటటువంటి సంస్థలు అవసరం. ఆ చుట్టుపక్కల చాలా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా ఐఐఎం వస్తే మాత్రం అదొక మంచి ప్రతిపాదన అవుతుంది.
దీనికి గతంలో సూత్రప్రాయంగా మోడీ అంగీకరించారు, మోడీ దీన్ని అభినందించారు ఈ ప్రతిపాదనని కూడా ముఖ్యమంత్రి గతంలో చెప్పారు. ఆచరణలోకి వచ్చేసరికి ఇప్పుడు బడ్జెట్ లో రాకపోయినా భవిష్యత్తులో దానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అన్ని మొదటి బడ్జెట్ లోనే సాధ్యం కావు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదటి బడ్జెట్ ఇది. సో కాబట్టి ఈ మొదటి బడ్జెట్ లో ఒకటేమో దేశ విశాల ప్రయోజనాల కోసం ప్రపంచ శ్రేణి పోటీని తట్టుకోవడానికి మౌలిక సదుపాయాల రంగాన్ని చేయాలి, వ్యవసాయ రంగం కుదేలైపోకుండా దాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. యువత మనం ఏం చెప్తున్నాం, 2030 నాటికి డెవలప్డ్ ఇండియాని చూడాలి అని అంటున్నాం. కాబట్టి దానికంటే యూత్ లో స్కిల్ అవసరము. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ యూనివర్సిటీకి కూడా నిధులు పెద్ద ఎత్తున, డిజిటల్ యూనివర్సిటీకి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. కాబట్టి ఒకవైపు యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, అట్లాగే వ్యవసాయ రంగాన్ని చూసుకోవాలి, మౌలిక సదుపాయాల రంగాన్ని చూసుకోవాలి. అంతర్జాతీయ నిజానికి అసలు రక్షణ రంగ వ్యయం తగ్గితే బోలెడు డబ్బులు సద్వినియోగం చేసి, ఇది ఇరుగు పొరుగు దేశాల కన్నా రక్షణ రంగానికి పెట్టేటువంటి దీన్ని వ్యయాన్ని మనం తగ్గించుకుందామని చెప్పి అదే సందర్భంలో రక్షణ రంగానికి కేటాయింపులు కూడా గణనీయంగా ఏం పెరగలేదు ఈసారి. పెరగలేదు అంటే అది శాంతియుత వాతావరణంగా ఇరుగు పొరుగు దేశాల్లో అంటే అద్భుతమైనటువంటి ప్రగతిని రెండు దేశాలు సాధించవచ్చు. కానీ పొరుగు దేశాలతో ఇది లేనందువల్ల రక్షణ వ్యయం, అంటే రక్షణ రంగంలో ఎక్కువగా ఆయుధాల తయారీకి సంబంధించి, అది కూడా స్వదేశీ ఆయుధాల తయారీకి సంబంధించి ఎక్కువ నిధులు కేటాయించారు గతంలో మాదిరిగా కాకుండా. ఎక్కువగా ఇది చేస్తారు. అవును, అంటే గత 5 సంవత్సరాల్లో కూడా దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు, దాన్ని కంటిన్యూ చేశారని చెప్పుకోవాలి. తెలంగాణ న్యాయమైన డిమాండ్లన్నీ కూడా క్రమంగా తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది అవసరం. అది కూడా తప్పకుండా చేస్తారు కూడా. అందులో భాగమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐఐఎం ప్రతిపాదనని మోడీ స్వయంగా అభినందించారు అభినందించారు. తర్వాత ఇంకొకటి కూడా, మనం ఎప్పుడు కూడా తెలంగాణని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని భావించడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ విస్తరించాలి అని బలమైన దీంతో ఉన్నప్పుడు రాజకీయ పరమైన అవసరాలు కూడా ఉన్నాయి, బీజేపీకి అవసరాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ స్టేక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కనుక వాళ్ళు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇది ఏ బడ్జెట్ లో పెడతారు. తర్వాత ఇంకోటి, బడ్జెట్లని ఇటీవలి కాలంలో ఒక దశాబ్ద కాలపు బడ్జెట్లను మనం గమనిస్తే బడ్జెట్లలో చెబుతున్నవి ప్రతిపాదనలు వేరు, బడ్జెట్ లో లేకుండా మధ్యలో వస్తున్న అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటిదే ఇంకొక అంశం ఇక్కడ చెప్పాలి విజయ్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని ఒకటి ప్రతిపాదన చేశాం. రీజనల్ రింగ్ రోడ్ లో సగ భాగాన్ని నేషనల్ హైవేగా గుర్తిస్తూ ఇప్పటికే నేషనల్ హైవే శాఖ, జాతీయ రహదారుల శాఖ ఒక క్లీన్ చిట్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది. అది ఈ రోజు బడ్జెట్ లో ప్రతిపాదించకపోయినప్పుడు దానికి సంబంధించిన అంశం మన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఓవరాల్ సంబంధించి ముందే ప్రకటించారు. ఇప్పుడు బడ్జెట్ లో చెప్పనంత మాత్రం ముందు ఇచ్చింది కూడా కౌంటబుల్. గత దశాబ్ద కాలంగా చాలా పథకాలు బడ్జెట్ లో ప్రస్తావించకుండానే బడ్జెట్ తర్వాత చాలా సందర్భాల్లో వచ్చాయి. ప్రకటిస్తున్నారు, ఇస్తున్నారు కూడా. సో కాబట్టి అటువంటి ఆ రకంగా పెద్దన్న పాత్ర పోషిస్తారా లేదా అనేది రానున్న కాలంలో మరో బడ్జెట్ వచ్చేలోపు ఏ రకమైనటువంటి మార్పులు. అంటే ఆంధ్రప్రదేశ్ విషయంతో కంపారిజన్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎంత వచ్చింది అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. అదే జగన్ ఉన్నప్పుడు అసలు ఈ చర్చ అంతా ఉండేది కాదు, చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే అసలు వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు ఏమి అడిగేవాళ్ళు కాదు అనేటువంటి ఒక సెటైరికల్ కామెంట్ కూడా వినిపిస్తోంది. ఇది వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో కొంత వాస్తవం అయితే ఉంది. ఎందుకంటే ఈయన అడగలేదు, ఆయన ఇవ్వలేదు అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు ఇచ్చినందుకే ఈ చర్చ అంతా అంటున్నారు. ఈయన అడగలేదు, ఆయన ఇవ్వలేదు అనేటటువంటి అంశాన్ని చర్చకు తీసుకొచ్చేటటువంటి క్రమంలో రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో హామీ ఇచ్చినటువంటి సుమారు 10,000-17,000 కోట్లు ఏదో ఎన్నికలకి ఒక సుమారు 7-8 నెలల ముందు మోడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాన్ని అప్పటి జగన్ ప్రభుత్వం వాడేసింది కూడా. దానికి సంబంధించినటువంటి కానీ అడగలేదు అంటే అడగకపోయినా ఇచ్చారు అనేది ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాలి విజయ్. రైట్. ఇకపోతే నీటికి సంబంధించి నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అయితే చాలా స్పష్టంగా పేర్కొంది. నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ
కూడా ముగిసింది. విచారణ సందర్భంగా కీలక తీర్పు కూడా సిజేఐ బెంచ్ అయితే ఇచ్చింది. బీహార్లో 2 చోట్ల పేపర్ లీక్ అయిందని సుప్రీంకోర్టే స్వయంగా వెల్లడించడం కూడా జరిగింది. 150 మంది విద్యార్థులు లబ్ధి పొందారని కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే దేశమంతా లీక్ అయినట్లు ఎటువంటి ఆధారాలు లేవు, లీక్ అయిన చోట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పింది. అయితే నీటికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడ్డట్లైన అరవింద్ గారు, లేకపోతే వివాదం కొనసాగిపోతుందా? అంటే అపెక్స్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాబట్టి దీనిపైన ఇంకా వాదాలు వివాదాలు అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం మనం మొదటి నుంచి మాట్లాడుతుంది. 24 నుంచి 29 లక్షల మంది సంవత్సరానికి ప్రతి సంవత్సరం అభ్యర్థులు అపియర్ అవుతున్నారు. ఈ ఎగ్జాంపుల్ ఈ కేసుని కనుక గట్టిగా తీసుకుని దీన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని లీక్ ప్రూఫ్గా దీనికి ఒక సిస్టమ్ రెడీ చేస్తే భవిష్యత్తులో జరగబోయేటటువంటి నీట్ పరీక్ష ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. రెండోది, ఈ 150 మంది చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం కోసం 24 లక్షల మంది అడ్మిషన్ల ప్రక్రియను ఆపేసి మళ్ళీ అడ్మిషన్ల ప్రక్రియ చేయడం ద్వారా కాలాతీతం అవుతుంది. దానికి సంబంధించినటువంటి అకాడమిక్ షెడ్యూల్ అంతా మారిపోతుంది అనేటటువంటి సుప్రీంకోర్టు వాదనలో వాస్తవం ఉంది. కానీ 150 మందికి సంబంధించినటువంటి అర్హులుగా మారినటువంటి కేసును మాత్రం మెడికల్ కౌన్సిల్ కానీ, అదే సందర్భంలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఎన్ఐటి కానీ, ఎక్కడ నేషనల్ టెస్టింగ్ ఎన్టీఏ కానీ ఎక్కడ అంటే దీన్ని ప్రాతిపదికగా తీసుకొని పూల్ ప్రూఫ్గా ఎటువంటి అవకాశం లేకుండా దీని సిస్టమ్ని రెడీ చేస్తే భవిష్యత్తులో జరగబోయే నీటి పరీక్షలకు మాత్రం ఖచ్చితంగా ఉపయోగం. ఇది అసలు ప్రస్తుతం గురించి కాదు కదా, భవిష్యత్తు గురించి చేయాల్సినటువంటి విచారణ ఇదంతా. చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు పరీక్షను ఆపి మళ్ళీ పరీక్ష నిర్వహించడం ద్వారా అకాడమిక్ షెడ్యూల్ అంతా గందరగోళం అవుతుంది అనేటటువంటి అభిప్రాయం ఏదైతే సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందో, ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళకి కూడా అన్యాయం జరిగింది. అంటే అది ఈ 2 అంశాలని ప్రాతిపదికగా తీసుకుని చేసినటువంటి ఈ కంక్లూజన్ ఏదైతే ఉందో, అదే సందర్భంలో ఆ 150 మంది అనర్హులుగా ప్రకటించి వారికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియ లేకుండా చేయటం, ఇవన్నీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఉన్న దాంట్లో ఇంతకంటే బెటర్ పరిష్కారం అయితే ఇవ్వలేము అనేటటువంటి కంక్లూజన్లో సుప్రీంకోర్టు ఉంది అనేది క్లియర్. అదే వ్యాఖ్య సుప్రీంకోర్టు కూడా చేసింది కాబట్టి దానికి సంబంధించి ఆస్కారం లేదు అని చెప్పడం. ఒకసారి ఉమామేశ్వరరావు గారిని అడుగుదాం ఇదే అంశానికి సంబంధించి. ఉమామేశ్వరరావు గారు, మీరు ఎలా చూస్తారండి అసలు నీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు? నీట్ దీంతో వెలుగులోకి వచ్చింది, ఎవరో ఒక అప్లికేషన్ వేసి ఇదిగో ఇంతమందికి ఇట్లాంటి మార్కులు వచ్చాయి కనుక అని చెప్పకపోతే, ఆ పిటిషన్ రాకపోతే కనీసం ఇంత వ్యవహారం కూడా నడిచేది కాదు. సో కాబట్టి అంతా కూడా గుట్టు చప్పుడుగా పోయేటువంటి వ్యవహారంగా ఉండేది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొని వచ్చినటువంటి పిటిషనర్లను అభినందించాలి. అంటే వ్యవస్థలో సంస్కరణలకు ఎవరో ఒకరు పూనుకోకపోతే ఇది సాధ్యం కాదు అనేది. సో కాబట్టి దాన్ని దే రైట్లీ పాయింటెడ్ అవుట్ చేయబట్టే దాన్ని డిగ్ అవుట్ చేయగలిగారు. దర్యాప్తు జరిగింది, సుప్రీంకోర్టు తన విలువైన సమయాన్ని వెచ్చించి తీర్పు వెలువరించింది. రెండవది, ఈ నేపథ్యంలో పరీక్షల రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం. కోచింగ్ సెంటర్లు బతికేయడానికి మాత్రమే పరీక్షలు పెట్టేటువంటి విధానాలు పోవాలి. నిజానికి నిన్న ఒక ప్రశ్నకి 2 ఆన్సర్లు ఉన్నాయి. ఈ 2 ఆన్సర్లలో ఒకదానికి గ్రేస్ మార్కులు, ఏది రాసినా కరెక్ట్ అని గ్రేస్ మార్కులు ఇచ్చారు. కాబట్టి దీన్ని తేల్చడానికి ఒక కమిటీని వేస్తున్నామని ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ల చేత ఒక కమిటీ వేసి ఆ ప్రశ్నకి ఒకటే సమాధానం ఉంది, 2 లేవు అని తేల్చంటే, అంత సంక్లిష్టమైన ప్రశ్నకి సమాధానం ఒక గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థికి అంతటి విద్య అందుతున్నదా? మనం చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది ఇప్పుడు మనం ఒక అచ్చంపేటలోనో లేకపోతే నారాయణపేటలోనో ఒక విద్యార్థిని గవర్నమెంట్ కాలేజీలో బైపీసీ చదివిస్తుంటే, ఆ విద్యార్థిని నీటి పరీక్షకు రాయిస్తుంటే, అంటే ఒక ఉన్నత స్థాయి ప్రొఫెసర్ల బృందమే కూర్చొని ఒక ప్రశ్నకి సమాధానాన్ని తేల్చవలసినంత సంక్లిష్టమైన వ్యవస్థని 17 ఏళ్ల విద్యార్థి గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న అంటే రేపొద్దున అతను అసలు ఎంబీబీఎస్ కి అనర్హుడా? ఇటువంటి విధానం. మనము సిలబస్ ఏమిస్తున్నాం, ఆ సిలబస్ పరిధిలోనే మనం ఆ విద్యార్థిని పరీక్షించడానికి ప్రయత్నం చేయాలి. అది తప్ప ఆ విద్యార్థి సిలబస్ స్థాయికి 10 రెట్ల స్థాయి క్వశ్చన్ ఇచ్చి దీన్ని తేల్చగలిగిన వాడికే సీటు అని అంటే కోచింగ్ సెంటర్లు అంటే వేల మీరుగా పరిగెడతారు. అంటే మనము ఆ ఇంటర్మీడియట్ ఆ కోచింగ్ సెంటర్లు ఫ్లరిష్ కావడానికి కారణం ఏమిటి అని అంటే, మనం హయ్యర్ లెవెల్ పెంచుకుంటూ పోతున్నందువల్ల
గ్రామీణ ప్రాంత విద్యార్థులకి మనం అంతటి దీన్ని అందించలేకపోతున్నాం. వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు మీరు కదా. సిలబస్ పరిధిలో ఆ సిలబస్ కు సంబంధించినటువంటి అంతే స్థాయిలో, సిలబస్ అనంత మాత్రం స్థాయి ఒకటి ఉండదు. అదే సిలబస్ లో హయ్యర్ ప్లేన్ లో కూడా మనం ఇది చేయొచ్చు, పీజీ లెవెల్ ప్రశ్న కూడా దాంట్లో పెట్టచ్చు, సిలబస్ అదే ఉంటుంది. అవును. కాబట్టి మనం గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రయోజనాలను కూడా కాపాడడానికి పరీక్షని ఆ రూపకల్పన చేయాలి. అంతేగాని అవతల మెదడు చిక్కిపోయి చివరికి ఆయన క్రీడలు వ్యాయామం ఏమీ లేకుండా ఒక రోబోలుగా తయారు చేసి ఎంట్రన్స్ పరీక్షల్లోనే మిక్సీ గ్రైండర్లు వేసి తిప్పి ఆయన చేస్తే రేపొద్దున సమాజానికి వాళ్ళు ఏం ఉపయోగపడతారు అనేది మనం గమనించాలి. కోచింగ్ సెంటర్ల వైపు వెళ్తే ఇంకా అదే పరిస్థితి. ఎంట్రన్స్ పరీక్షల విధానంలో కూడా సంస్కరణలు రావాలి. అసలు దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని దీన్ని పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకోవడానికి ఒక మంచి అవకాశంగా దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. తర్వాత అరవింద్ గారు చెప్పినట్టు ఈ ఫుల్ ప్రూఫ్ మెకానిజం పరీక్షలు అంటే 20 లక్షల మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి చదివి ఒకళ్ళు 20 స్కీములు 2 ఏళ్ల నుంచి పోటీ చదువుతున్న విద్యార్థులు తమ శక్తియుక్తులన్నీ పెట్టి అక్కడ ఇచ్చేస్తుంటే చివరికి ఎవరో ఒక 10 మంది కారణంగా ఆ పరీక్షల వ్యవస్థ బస్టు పట్టిపోయే పరిస్థితి కనుక వస్తే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింది. మంచి వైద్య విద్య వృత్తిలోకి పోవాల్సిన వాళ్ళకి మనం ఒక మంచి భరోసా కల్పించాల్సిన అవకాశాన్ని ఈ సందర్భంగా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనటువంటి పరీక్షల విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఓకే ఉమామేశ్వరరావు గారు. ఎస్ అరవింద్ గారు, ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాకు సంబంధించేమో కానీ ఆయనకి ప్రతిపక్ష నేత హోదాగా కావాలని హైకోర్టుకు వెళ్ళారు. నేను గట్టిగా దీని గురించి ప్రశ్నిస్తారేమో అనుకున్నాను. నేను జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఏదో అన్యాయం జరిగింది, లేకపోతే ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని వేస్తారనుకుంటే వాళ్ళు ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం, ఎక్కువ సభ్యులు నాకు తెలిసి వైసీపీ ఎక్కడ స్పందించినట్టుగా కనిపించలా. అదే దీనికి సంబంధించి హైకోర్టుకు వెళ్తున్నారు. బడ్జెట్ మీద వైసీపీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలా. తెలంగాణలో అన్ని పార్టీలు స్పందించినాయి. టీఆర్ఎస్ స్పందించింది, బీజేపీ ఏమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో ఆయన అంటే ప్రధాన అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో సహా దాదాపు 15 మంది అంటే ఉన్న మంత్రులందరూ స్పందించారు. దాంతోపాటు వివిధ స్థాయిలో నాయకులు స్పందించారు. ఢిల్లీలో ఈరోజు పార్లమెంటు దగ్గర ప్రదర్శన చేయబోతున్నారు ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో అంటే అధికార పక్షాన్ని విమర్శించే క్రమంలో ఉన్న ఒకే ఒక అస్త్రమా వైసీపీకి ఇది, అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోవటం. ఇంకో విషయం గమనించాలి. ఒక పిల్లు ఇది అంటే గతంలో పార్లమెంటులో కాంగ్రెస్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఒక పిల్లు వేశారు. ఆ పిల్లు సందర్భంగా చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వటం ద్వారా అదనంగా సౌకర్యాలు వస్తాయే తప్ప ప్రజల సమస్యలకి సంబంధించినటువంటి అదనపు హక్కులేం రావు కదా అని ప్రశ్నించింది. ప్రశ్నించడం ఎట్లయినా ప్రశ్నించవచ్చు కదా. అంటే నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఒక చట్టసభ సభ్యుడిగా ఉండేటటువంటి స్థాయి నుంచి తర్వాత స్థాయిలో ఉన్నటువంటి ఆ శాసనసభ పక్షం లేదా లోక్సభ పక్షం లేదా అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి చట్టసభకి సంబంధించిన పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఉంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి బీఎస్సీ సమావేశాలకు పిలుస్తారు, అంతవరకే. కానీ అదనపు సౌకర్యం ఏమొస్తుంది ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే అదనపు సౌకర్యం ఏమొస్తుంది అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది దేంట్లో ఒక పిల్లు విషయంలో. ఓకే, పిల్లు విషయంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పక్షం ఒక పక్క అంటే రాజకీయ వ్యవస్థని ప్రశ్నించినటువంటి న్యాయ వ్యవస్థ ఒక పక్కన కనిపిస్తుంటే మళ్ళీ అదే న్యాయ వ్యవస్థను అప్రోచ్ అవటం, మరి దానికి సంబంధించినటువంటి ఆయన మనసులో ఉద్దేశం ఏంటో, ఆయన ఏం సాధించాలనుకున్నారో క్లియర్. అదే సందర్భంలో ఆయన శాసనసభకి హాజరు పట్ల ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఆయన అంటే శాసనసభ పక్షంలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వచ్చి హల్చల్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ రేపు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వస్తారేమో ఆయన. ఇప్పుడు ఎక్కడ అసలు ఆ రకమైన గారు ఎలా చూస్తారు దీన్ని?
రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే దీని చుట్టూ వెళ్ళడము, దీనికోసం హైకోర్టుకు వెళ్ళడం ఏంటి, అసలు ఎలా చూస్తారు? అంటే ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేయడంలో మనం కాదనడానికి ఏం లేదు. ఎవరికైనా సరే ఆ రాజకీయ పార్టీ ప్రయారిటీస్, ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి కోర్టులను ఆశ్రయిస్తారు, ఇంకోటి ఆశ్రయిస్తారు. వాటికి మన 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 అభ్యంతరాలు కానీ ఎవరికి ఉండాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా అయితే. సో కాబట్టి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజల తరఫున ప్రశ్నించడానికి ఏ రాజకీయ పార్టీకైనా సరే ఏమి లేదు. అసలు మన లోపల సభ్యుడు కాకపోయినా కానీ ప్రజా సమస్యలు ఇప్పుడు కొన్ని సందర్భాలలో సభలో లేనకపోయినా కానీ పార్టీలు పూర్తిగా రివైవ్ అయిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం లోపల ఉండే ఫైట్ చేస్తామా అనేది కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చారు, ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అంతకుముందు ఆయన అధికారం ఏం లేదు కదా, ప్రజాక్షేత్రంలోకి పోయాడు, డైరెక్ట్ గా అధికారాన్ని అందుకున్నాడు. సో కాబట్టి మనకి ఏది కూడా ప్రీరిక్విజిట్ గా ముందుగానే హోదాలు లేకపోతే సభలో స్ట్రెంగ్త్ ఇవేవి కాదు. ఇవేవి లేకుండా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయదలుచుకుంటే బ్రహ్మాండంగా సేవ చేయవచ్చు. సో ఆ రకమైన అవకాశాలని, ఆ ప్లాట్ఫామ్స్ ని భవిష్యత్తులో వాళ్ళు వాడుకుంటారని ఆశిద్దాం మామూలుగా. ఎందుకంటే సభ లోపల వెలుపల ఒక బలమైన ప్రతిపక్షంగా వాళ్ళ వాయిస్ ని వినిపించడానికి ఉన్న అన్ని అవకాశాలని వాళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు దానికి. రైట్ అండి. ఇసుక తెలంగాణ విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే టీఆర్ఎస్ఎల్పీకి అదే బీఆర్ఎస్ఎల్పీకి కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గైర్ హాజరయ్యారు. దీనికి సంబంధించి ప్రస్తుతం రాజకీయంగా ఒక చర్చ నడుస్తోంది. ఎందుకు గైర్ హాజరయ్యారు, గైర్ హాజరైనటువంటి వాళ్ళు మరి వేరే వైపు ఏమైనా చూస్తున్నారా, ఈ చర్చ కూడా ప్రధానంగా నడుస్తోంది. అరవింద్ గారు, ఏంటి అసలు బీఆర్ఎస్ పరిస్థితి? రాజకీయాల్లో గైర్ హాజరు మాత్రమే ప్రాతిపదిక కాదు వేరే వైపు చూడటానికి. కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో ఇది ఖచ్చితంగా ప్రాతిపదిక. దీంతో పాటు అదనపు అంటే ఇప్పుడు వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా హాజరైన వాళ్ళు కూడా ఉంటారా లేదా అనేటటువంటి ప్రశ్నలు లేపడం కోసం నేను ఆ మాట అలా చెప్తున్నారు. అంటే 10:30 రాత్రి 10:30 వరకు నేను తెలుగుదేశం పార్టీ జెండా రూపకల్పన చేసిన వాడిని నేను తప్ప అసలు ఎవరు వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని అన్నటువంటి ఎర్రబెల్ దయాకరావు ఆ తర్వాత గంటన్నరకి పార్టీ కండువా కప్పుకునేటువంటి విషయం చూసాం. చాలా ఉన్నాయి. తర్వాత మరొక ఎమ్మెల్యే కార్యకర్తల సమావేశంలో అవకాశమే లేదు, నేను నా శవన్ కూడా తెలుగుదేశం పార్టీని వీడదు, తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని వెళ్తా అన్నటువంటి వ్యక్తి ప్రగతి భవన్ కేర్ ఆఫ్ గా ఉంటాయి. ఇది చూసాం. ఇది వీటితో పాటు నేను కాంగ్రెస్ లో పుట్టాను, కాంగ్రెస్ నాకు రాజకీయ భిక్ష ఇచ్చింది, కాంగ్రెస్ లో నన్ను 2 సార్లు హోంమంత్రిగా చూశారు, హోంమంత్రిగా ఉన్నటువంటి నేను అత్యంత కీలకమైనటువంటి శాఖ ఉన్నటువంటి నేను కాంగ్రెస్ని ఎట్లా వీడతానని చెప్పినటువంటి ఒక అప్పటి మాజీ మహిళా హోంమంత్రికి సంబంధించిన అంశం కూడా చూసాం. అంటే ఇట్లా వ్యక్తులకి సంబంధించినటువంటి హాజరు గైర్ హాజరు మాత్రమే ప్రాతిపదిక కాదు అని చెప్పడం నా ఉద్దేశం. అయితే గైర్ హాజరు వెనక ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. అనుమానాలతో పాటు నిన్న కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కీలకంగా ఉంది. నేను ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి అగ్నిపర్వతం లాగా ఉన్నాను, నా కూతుర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి దీనికి సంబంధించిన అంశాల్లో ఇక రాజకీయపరమైనటువంటి చర్చలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు పక్కన పెడితే కూతురు చుట్టూ తిప్పాలనుకుంటున్నారా రాజకీయాన్ని అనేది, కూతురు సెంటిమెంట్ అరెస్ట్ చేశారనే సెంటిమెంట్ని ముందుకు తెచ్చి రాజకీయాల్లో ముందుకు వెళ్ళబోతున్నారా అనేటటువంటి ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ యొక్క వైఖరి ఎలా ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి సమావేశాలకి కేసీఆర్ రాబోతున్నారా, అంటే కేసీఆర్ కనుక నిజంగా రావాలనుకుంటే నిన్న లాస్యనందిత సంతాప తీర్మానం సందర్భంగా వస్తే గౌరవప్రదంగా ఉండేది. లాస్యనందిత తన పార్టీ దివంగత ఎమ్మెల్యే అయినటువంటి లాస్యనందిత సంతాపానికి వస్తే ఇంకా గౌరవంగా ఉండేది అనేది ఆ పార్టీ నుంచి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో పాటుగా రేవంత్ రెడ్డి కూడా స్వయంగా వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వచ్చి కేంద్రం ఇవ్వనటువంటి వాటికి సంబంధించి ప్రశ్నిస్తే మాతో పాటు బలంగా నిలబడితే బాగుంటుంది, మేము అదే కోరుకుంటున్నాం అంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చి పోరాడితే హుందాగా ఉంటుంది. ఆయన వచ్చి పోరాటం చేస్తే ఎవరి నేతృత్వంలో పోరాటం చేయాలి? రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోరాటం చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సభానాయకుడు, ముఖ్యమంత్రి కాబట్టి. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి పోరాటం చేస్తే క్లెయిము ఎవరికి వస్తుంది?
రేవంత్ రెడ్డికి వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ అంటే అనిపిస్తుంది. ఈ రాజకీయ అవసరాలు లేకపోతే రాజకీయ మాటలన్నీ పక్కన పెడితే రాష్ట్రం కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కేసీఆర్కు ఉంటుందేమో అందరికంటే ఎక్కువ. ఆయన ప్రతిసారి తెలంగాణ అనేటువంటి ఒక పదార్థం మొత్తం నా వల్లే వచ్చింది, లేకపోతే దానికి నేనే ఆద్యుని, నేనే పితామహం అని చెప్పుకుంటారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రని, కేసీఆర్ యొక్క చొరవని, కేసీఆర్ యొక్క ఇంటిగ్రిటీని ఎవరు పెద్దగా ప్రశ్నించకపోవచ్చు. వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ చేసినటువంటి పాత్రను ఎవరు వ్యతిరేకించరు. కేసీఆర్ పాత్ర మళ్ళీ గ్లోరిఫై చేశారనే విషయంలో చాలా మంది అభిప్రాయం ఉంది. కానీ మొత్తం మీద అసలు మొత్తం కేసీఆర్ పాత్ర లేకుండా తెలంగాణ వచ్చిందని ఎవరు అంటలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివాదంలో ఇక్కడ కేసీఆర్ మాత్రమే తెలంగాణ అనే విషయంలో మాత్రమే విభేదాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ నిన్న ఇంకొక మాట కూడా మాట్లాడారు. అంటే ఎటు పరిస్థితుల్లోనూ మనం నిలబడాలి, గట్టిగా నిలబడాలి అని చెప్పారు. నిలబడాలి అంటే ఇట్లాంటి సందర్భాల్లో నిలబడితేనే నిలబడినట్లు అవుతుంది అనేది ప్రాథమికమైన అంశం. పార్టీకి నిలబడాలంటే ప్రజల తరపున నిలబడాలి ఖచ్చితంగా. ఉమామేశ్వరరావు, దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడి కంక్లూడ్ చేయండి. అసలు ఎలా చూస్తారు దీన్ని, మీరే విధంగా చూస్తారు ఈ రాజకీయ పరిణామాలని? రాజకీయ పార్టీల్లో మన ఆయారాంల సంస్కృతి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు వలసలు పోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. జనం కూడా అసలు పెద్దగా పట్టించుకోవడం ఏమి నార్మలైజ్ చేసేసారు దాన్ని. నార్మలైజ్ చేసేసారు దాన్ని. ఒకప్పుడు చాలా షాకింగ్ గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఉదాహరణ స్థానిక సంస్థలు అనుకోండి, గొప్పగా వెళ్ళిపోతాయి అనేది ఆ స్థాయిలో మాత్రం స్థానిక సంస్థల స్థాయిలో ఏముంది, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఆ పాత నాయకుడి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు, ఆ తర్వాత కొత్త వాళ్ళు వస్తారు, ఇది అయిపోతుందని స్థానిక సంస్థల వరకు బ్రహ్మాండంగా చేసేసారు. ఇప్పుడు అది పై స్థాయికి కొద్దిగా వస్తున్నది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంట్లో చేయవలసిన అందరూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయండి అని కోర్టులకు పోతున్నారు. కానీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ ఎన్ని రోజుల లోపల ఆ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాలి అన్న దాని మీద ఆ మొదటిలోనే ఆ క్లాజుని చేర్చి ఉండుంటే అసలు ఇంత గొడవ వచ్చేది కాదు. ఇప్పుడు ఎక్కడైతే అక్కడ అంబిగ్యూటీ ఉందో, స్పీకర్ షల్ టేక్ ఎ డెసిషన్ అని అన్నారు. ఆ ఎన్ని రోజుల్లోకి తీసుకోవాలి అన్న దగ్గర అంబిగ్యూటీ ఉంటే కోర్టులు దాన్ని 30 రోజుల్లోకి తీసుకుంటే బాగుంటుంది, ఇన్ని రోజుల్లోకి తీసుకోకపోతే ఎట్లా అని ఇట్లా అనడమే తప్ప దాన్ని ఫిక్స్ చేయడానికి అవకాశం లేకుండా పోతున్నది. కాబట్టి ఇవన్నీ చేయవలసింది చట్టసభలలో, రేపొద్దున పార్లమెంట్ లో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇది ఏదో ఒక రాష్ట్రంలో ఎవరికో ఒకళ్ళకి కేంద్రంలో తలనొప్పిగా ఉంటున్నది కనుక మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి అని అన్ని రాజకీయ పార్టీలు ఇది పీస్ మీల్ గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఇక్కడ కోర్టులకు పరిగెత్తుకొని స్పీకర్ ని ఒత్తిడి చేయండి అనడం కంటే కూడా అసలు మొత్తంగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ ఎన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద స్పష్టతగానే తెచ్చుకోగలిగితే, దాన్ని అక్కడ బిగింపులు, ఆ చట్టాన్ని బిగింపులు చేయగలిగితే ఈ ఫిరాయింపుల నిరోధక వ్యవహారాలకి చరమగీతం పాడినట్టు అవుతుంది. దానికి అన్ని పార్టీలు కలిసి రావాలి. కానీ అవేంది, ఒక్కో చోట వాళ్ళకి అవి ఉపయోగపడుతున్నాయి, ఒక్కో చోట వ్యతిరేకం అవుతున్నాయి. సో కాబట్టి అనుకూలంగా ఉన్న చోట మౌనంగా ఉంటున్నాయి, వ్యతిరేకంగా ఉన్న చోట వాటి గురించి గొడవ పెడతాయి. ఇటువంటి వాటి వల్ల పరిష్కారం ఎప్పటికీ సాధ్యం కాదు. రైట్. థ్యాంక్ యూ ఉమామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే విషయాలకు సంబంధించి అక్కడ విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. అరవింద్ గారు, మీకు కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. చూద్దాం ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తుంది. అసలు ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారు, ఏ విధంగా డీల్ చేయబోతున్నారు, గతంలో ఉన్నటువంటి కొంత ఇప్పుడు ఆల్రెడీ కొంత నష్టాల్లో ఉంది కాబట్టి దాంతోపాటుగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేటువంటి క్రమంలో కాంగ్రెస్ ముందుకు వెళ్ళాలి కాబట్టి మొత్తం కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇది వాల్ట్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్.